నమస్కారం అండి. నన్ను ఒక చరిత్రకారుడు అన్నారు భాస్కరరావు గారు. అందుకని చరిత్రలో గ్రామం సంగతి చెప్తాను. నేటికి 2300 ఏళ్ల క్రితం మొట్టమొదటి రాజశాసనంలో అప్పటి ఎంఆర్ఓ లేకపోతే కలెక్టరు పొజిషన్ని రజ్జుక అనే పేరుతోటి పిలిచారు. ఆ రజ్జుకుడికి కూడా గ్రామణి అప్రూవల్ లేకుండా ఏ పని చేయలేవు, ఏ పన్ను చేయకూడదు అని అశోకుడు చెప్పాడు. అశోకుడి ధర్మచక్రం ఇవాళ మన జాతీయ జెండా మీద ఉంటుంది. అంత ఇంపార్టెంట్ ఎవరు అంటే గ్రామణి, గౌండు, గమండి అనే పేర్లు మారినా కూడా ఇవాళ సర్పంచి అన్నా కూడా ఒక గ్రామ అధ్యక్షుడి పవర్ అంత ఉండేది. రెండో విషయం ఏమైందంటే అప్పటి గవర్నమెంట్, అది ఢిల్లీలో ఉండనివ్వండి, పాటలీపుత్రంలో ఉండనివ్వండి, హంపి విజయనగరంలో ఉండనివ్వండి, ఎక్కడన్నా ఉండనివ్వండి, వాళ్లకు వచ్చిన ఆదాయంలో 80% వ్యవసాయం మీద వచ్చిన పన్ను. వ్యవసాయదారుడు అన్నదాతే కాదు, గవర్నమెంట్ నడిపించడానికి ఇచ్చిన డబ్బులు వ్యవసాయదారుడి నుంచి, గ్రామం నుంచి వచ్చాయి. ఇది ఎలా వసూలు చేసేవాళ్ళు అంటే గ్రామంలో వచ్చిన పంటలో మిగులు మీద పన్ను ఉండేది. ఒక పంట మీద పన్ను ఉండేది, రెండో పంట మీద పన్ను లేదు అప్పట్లో. ఆ ఒక పంట మీద ఉన్న పన్ను ఎక్కువ తక్కువ అది గ్రామం డిసైడ్ చేసి గ్రామం నుంచి రాజుకి వెళ్ళేది. రాజు డిమాండ్ ఎంతన్నా చేయనివ్వండి, గ్రామం 10 రూపాయలు ఇవ్వాలి అనుకుంటే ఆ 10 రూపాయలే ఇవ్వగలిగేది. ఎందుకంటే డిసైడింగ్ అథారిటీ గ్రామంలో ఉండేది. అందుకే గ్రామం వెల్త్ బయటికి వెళ్ళలేదు, మన సంపద గ్రామం నుంచి వదిలి బయటికి వెళ్ళలేదు చాలా కాలం. గ్రామం చుట్టూయే మన సమాజం, మన సంస్కృతి అన్నీ డెవలప్ అయ్యాయి. మీరు ఒక్కటి సాహిత్యంలో చూసినా కూడా తెలుగులో ఉన్న కథలన్నీ తీసుకొని చూస్తే వాటిలో 90% ఊరి కథలే ఉంటాయి కానీ పట్టణపు కథలు ఉండవు. అది అంతేకాదు, మీ అందరూ ఒక్కసారి మీ ఇంటి పేరు ఏంటో చూడండి. మీ ఇంటి పేరు, మీ ఊరు పేరు ఉంటుంది కానీ హైదరాబాదు, బెంగళూరు ఉండవు. అది మన అస్తిత్వం, గ్రామం మనది. ఆ గ్రామం మీద రోజు రోజుకి మనకి పట్టు తప్పిపోతుంది. అంటే ఎందుకు తప్పిపోతుంది అంటే అది మనది, నా గ్రామము అనే ఊహ, ఆ ఆలోచన మన నుంచి దూరం అయిపోతూ ఉంది. మన గ్రామం పట్ల మనకి గౌరవం, మన గ్రామం పట్ల మనకి గర్వం అనేవి లేకుండా పోతూ ఉన్నాయి. అది ఉన్నప్పుడే ఒక సర్పంచ్గా కానీ, ఒక గ్రామ పెద్దగా కానీ, ఒక గ్రామంలో ఉండే ఎగ్జిక్యూటివ్గా కానీ ఉన్న సంపదని, ఉన్న గ్రామంలో ఉన్న వనరుల్ని ఒడిసి పట్టుకోగలుగుతారు. మనం వదిలేస్తేనే మన పిటికెట్లో నుంచి మన సంపద బయటికి వెళ్తుంది. గట్టిగా పట్టుకోవడం అనేది మన చేతిలో ఉంది. అది మనకి ఎప్పుడు వస్తుంది అంటే గవర్నమెంట్లు మారనివ్వండి, చట్టాలు మారనివ్వండి, ఏమన్నా మారనివ్వండి, గ్రామంలో మేము ఇవ్వము అని గట్టిగా కూర్చుంటే ఏ ఓటు అడిగేవాడు మన గ్రామానికి వచ్చి అడగగలడు. ఒక డెమోక్రసీ అనుకోండి, ఏదైనా అనండి, గ్రామంలో మనది మేము ఇవ్వము అని మనం ఒక కట్టుగా ఉండగలిగితే ఎక్కడికి పోదు, మన గ్రామాలు నిలబడతాయి, బతుకుతాయి. కానీ ఒకటే ఒక విషయం ఏంటి అంటే మన గ్రామాల్లో చీలికలుకి ముఖ్యమైన కారణం మన గ్రామాల మీద మనకి అభిమానం, మన గ్రామాల మీద మనకి గర్వం లేకపోవడం. ఆ గర్వం ఎప్పుడు వస్తుంది అంటే భాస్కరరావు గారు నన్ను చరిత్రకారుడు అన్నారు కదా, మన గ్రామం చరిత్ర మనకి తెలిసినప్పుడే మన గ్రామం పట్ల మనకి గర్వం పెరుగుతుంది. ఇవాళ మన అబ్బాయి ఎక్కడో అమెరికాలో చదువుతుంటాడు, మీదే ఊరు అంటే చెప్తాడు ముదనూరు అని. ఏంటయ్యా మీ ముదనూరు గొప్పతనం అంటే తెలీదు, మనం చెప్పలా, నేర్పించలా, బడిలో చెప్పలే. అదే ముదనూరులో ఊరి మధ్యన ఒక చిన్న బోర్డు పెట్టి మన గ్రామ చరిత్ర, మన గ్రామంలో పుట్టిన పెద్ద గొప్ప వాళ్ళ పేర్లు అన్నీ పెట్టి ఉంటే ఎప్పుడో ఒకప్పుడు ఆడుకుంటూనో తిరుగుతూనో అది చూస్తాడు. చూసిన వాడికి గుర్తుంటుంది, రేపు చెప్తాడు ఇది నా ఊరు, ఈ ఊరు గొప్పతనం ఇది అని.
అది మీకు స్కాండినేవియన్ కంట్రీస్లో కనిపిస్తుంది, అది మీకు కొన్ని యుఎస్ స్టేట్స్లో కనిపిస్తుంది, ఎస్పెషల్లీ సదర్న్ స్టేట్స్. మా ఊర్లో కూడా కనిపించిందండి, మా ఊర్లో కూడా ఉండేదండి. ఇది పుస్తకం పేరు ఏంటి తెలుసండి? గ్రామాలు గర్వించేలా ఉండాలిగా, మా ఊరే ఉదాహరణ. మీకు ఒక పెద్ద అదృష్టం ఏంటి అంటే నాగులపల్లి భాస్కర్ రావు గారు మీ ఊరివాడు. ఆయన ఇంటి పేరు నాగులపల్లి తీసేసి ముదనూరు అని చెప్పి మార్చేయండి. ఎందుకు అంటే ఆ ఊరు పేరు, ఈ ఊరు పేరు ఆయన పేరు అవ్వాలి, ఈ ఊరు ఆయన అవ్వాలి. అది మీరు ఎప్పుడైతే సాధించగలరో మీకు మీ గ్రామం పట్ల గర్వం ఉంటుంది. ఈ చీలికలన్నీ ముసుగుపోతే మన గ్రామం ఉమ్మడితనం పైన మనకి అభిమానం అనేది ఉంటుంది. రేపు మనం బయటికి వెళ్ళినప్పుడు కూడా మన ఊరి గురించి, మన పేరు గురించి గొప్పగా చెప్పుకోగలుగుతాం. అంతకన్నా పెద్ద చెప్పాల్సిన లేదు, పెద్దవాళ్ళు అందరూ మాట్లాడారు. భాస్కర్ రావు గారు లాంటి ఆయన పుస్తకం మాత్రం చదవాల్సిన పుస్తకం. నేను కూర్చొని చదివాను 2 రోజులు. చాలా విస్తృతంగా, చాలా లోతుగా అనలైజ్ చేసి గ్రామాల పరిస్థితుల గురించి, చరిత్ర గురించి, గ్రామాలకు ముందుకు సాగాలంటే దానికి కావలసిన వనరులు, ఆలోచనల గురించి చక్కగా వర్ణించాడు. ఆ పుస్తకం మీరందరూ చదివి ఆకలింపు చేసుకుంటారని ఆశిస్తూ ఇంకా సెలవు తీసుకుంటాను. నమస్కారం. థ్యాంక్ యూ.